రేవంత్ రెడ్డి సర్కార్ పాలన కేసీఆర్ కంటే వైవిధ్యంగా ఉందా? ఏమైనా తేడాలు ఉన్నాయని ఇద్దరి మధ్య? ఒకటండి, కేసీఆర్ అయినా కాంగ్రెస్ అయినా ఈ రెండు డిఎన్ఏలు ఒకటే. సో రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ కూడా కాంగ్రెస్ యొక్క డిఎన్ఏని చూసినట్టు వ్యక్తే. సో ఇప్పుడు నిజంగా కూడా వైవిధ్యం ఉండాలని కోరుకొని ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి సపోర్ట్ చేసి తెలంగాణలో అవకాశం ఇచ్చారు. సో ఇది ఆ వైవిధ్యానికి కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లను షిఫ్టింగ్ తోటో, అధికారులను ఐఏఎస్లను ఐపీఎస్లను మారుస్తానో వైవిధ్యము ఆ మార్పులో కనిపించవచ్చు. కానీ వైవిధ్యం అనేది ఎప్పుడు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారుడు ఉన్నాడో, నిజమైనటువంటి పేదవాడు ఉన్నాడో, నిజమైనటువంటి ఒక అన్యాయానికి గురైనటువంటి వ్యక్తి ఉన్నారో వానికి న్యాయం జరిగినప్పుడు ఇది ఒక వైవిధ్యంగా ఉన్నటువంటి అంశం. సో రేవంత్ రెడ్డి గారు ఒక యంగ్గా ఇవాళ వైవిధ్యంగా ఉండాలని చెప్పేసి ఆలోచించవచ్చు. కానీ మరి దాని వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చైనీస్గా లేదా కూడా చూడాల్సిన అవసరం. సో ముఖ్యంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఏదైతే కేసీఆర్ యొక్క అవినీతి, ప్రభుత్వం యొక్క అవినీతి ఏదైతుందో ఈ అవినీతి పైన విచారణ జరపాలని చెప్పేసి అలా ప్రజలు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇలా మేము సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తే ఇవాళ మళ్ళీ మా మీద రివర్స్ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా. సో వీళ్ళు వైవిధ్యం ఏం కాదు, వీళ్ళ యొక్క అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అని చెప్పేసి అలా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటూ ఉంది. ఎస్, నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకో, సేమ్ టైం సిబిఐకి ఇవ్వండి. ఇలా సిబిఐ అనేటువంటి వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ. సో దీంట్లో జరిగిన లోపాలు ఏవైతుందో దీని మీద చేస్తుంది. కానీ వీళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఏదైతుందో దానికోసం వీళ్ళ కంట్రోల్ ఉన్నటువంటి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం వీళ్ళు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకోసం వీళ్ళిద్దరూ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన తప్పులను వీళ్ళు చూపించడం, వీళ్ళు చేసే తప్పులను వాళ్ళు చూపించే అనే ఒక గేమ్ తప్ప మరి వైవిధ్యంగా ఉంటుంది అనేది మనకు కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే వెరీ స్టార్టింగ్ ఇలా ప్రజలు కోరుకున్నది అదే కదండి. కేసీఆర్ యొక్క ప్రభుత్వం, కేసీఆర్ చేసిన అవినీతి, దానిపైన ఇలా రాష్ట్ర ప్రభుత్వంకు కొన్ని అధికారాలు ఉంటాయి. సో రాష్ట్రం కేంద్రాన్ని సిబిఐని మనం ఎంక్వైరీ అడగవచ్చు. సో 24 అవర్స్లో సిబిఐ ఎంక్వైరీ ప్రారంభం చేస్తామని చెప్పాను. ప్రాజెక్టుల మీద అవినీతి కావచ్చు, లేకపోతే అనేక కుంభకోణాల సమస్యల మీద కావచ్చు, అనేక దాంట్లో చేస్తామని చెప్పారు. సో మరి ఈయన వైవిధ్యంగా ఉంటారంటే వీళ్ళ యొక్క హైకమాండ్ అంతా కూడా ఢిల్లీలో ఉంది, మీరు చూశారు. సో ఇక్కడ విస్తరణ చేయాలన్నా ఢిల్లీ పోవాలి, అధికారులను మార్చాలన్నా ఢిల్లీ పోవాలి. ఇలా సోషల్ మీడియాలో జోకులు నడుస్తూ ఉన్నాయి. అంటే ఢిల్లీ ఒక కేంద్రం అయితే బెంగళూరు ఒక కేంద్రంగా నడుస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే డికే శివకుమార్ నేతృత్వంలోనే రిమోట్ గవర్నమెంట్ ఉందని చెప్పేసి అలా చర్చ జరుగుతూ ఉంది. సో మరి రేవంత్ రెడ్డి స్వయం ప్రతిపత్తిగా నిర్ణయాలు తీసుకోవాలి. మరి అప్పుడు నిజంగా ఆ రిమోట్ నిర్ణయాలతో కాకుండా స్వయం ప్రతిపత్తి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అవుతుందో సో అది నెరవేరిస్తే వైవిధ్యంగా ఉన్నట్టు, లేకపోతే రెండు కూడా కలిసి ఒకటే చేసినట్టు, మళ్ళీ మరోసారి అంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా తెలంగాణ ప్రజలు మోసం చేసినట్టు. ఇప్పుడు మనం చూసుకుంటే సార్, రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఢిల్లీకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని రావాల్సి ఉంటుంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు సార్? ఒకటి నేనేమంటుంటే, జాతీయ పార్టీల్లో జాతీయ నాయకత్వంలో కొంత చర్చలు చేయొచ్చు, కానీ ప్రతిదానికి ఢిల్లీ వైపు చూడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకున్న కామన్ విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు ఢిల్లీ పెద్దలతోటి వాళ్ళ యొక్క పార్టీతో డిస్కషన్ చేస్తే ఏం కాదు. కానీ ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే ప్రతి నిర్ణయం కూడా ఢిల్లీకే పోతుంది అన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. అంటే అధికారుల విషయాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొక అంశం వచ్చినప్పుడు కూడా ఢిల్లీ వైపు చూస్తున్నారు, ఢిల్లీ పెద్దల ఆదేశాలు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. సో అది మంచిది కాదు. సో ఒక జాతీయ పార్టీగా ఉన్న వాళ్ళకు జాతీయ పార్టీలో అన్నప్పుడు నేషనల్ పాలసీస్ ఉంటాయి, లేదా పార్టీ పాలసీలు ఉంటాయి. సో విధానపరమైన నిర్ణయాల కోసం ఢిల్లీ చూడవచ్చు, కానీ ప్రతి నిర్ణయానికి ఢిల్లీ వైపు చూడడం అనేది కరెక్ట్గా. బీఆర్ఎస్ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, బీజేపీ వైపు మరికొందరు చూస్తున్నారని లీకులు వస్తున్నాయి. మీ వైపు చూస్తున్న నేతలు ఎంతమంది? ఒకటండి, ఇలా అంటే తెలంగాణలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదనేది ఒకటి స్పష్టం, ఇది క్లియర్. ఇక్కడ భవిష్యత్తులో కూడా మళ్ళీ మోడీ సర్కార్ వస్తుంది. దేశంలో కూడా ప్రజలు ప్రాంతీయ పార్టీలను కొంత తగ్గించుకోవాలనేది ఒక ఆలోచన వస్తూ ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర విపరీతమైనటువంటి కరప్షన్ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర విపరీతమైనటువంటి కుటుంబ పాలన ఉంటుంది. కాబట్టి
సో ఇది చేంజ్ కావాలనేది అయితే ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇవాళ బీఆర్ఎస్లోనే చాలామంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు చేసిందో న్యాచురల్గా కాంగ్రెస్ కూడా ఆ గేమ్ ఆడవచ్చు. సో దాంట్లో ఇప్పుడు మనం మొన్ననే చూసాం, అప్పుడే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు టచ్లోకి వెళ్ళిపోయారని. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ మేము ఈ రాజకీయాలను మేము కోరుకోవట్లేదు. మేము భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉన్నటువంటి పార్టీ. సో మాకు గతంలో వీళ్ళు చెప్తున్న ఆరోపణలు ఉన్నాయి, ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చిన రాజీనామా చేసి వస్తేనే తీసుకున్నాం, కర్ణాటకలో వచ్చిన రాజీనామా చేసిన వాళ్ళని తీసుకున్నాం. సో భవిష్యత్తులో రేపు ఎవరైనా తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళ యొక్క పార్టీ విధానాలు నచ్చక రావాలనుకున్నప్పుడు మా పార్టీ పాలసీ ప్రకారం వస్తే ఆహ్వానిస్తాం. కానీ ఈరోజు వాళ్ళు చెప్తున్న ఆరోపణ ప్రకారం బీజేపీ వీళ్ళను ఏదో వాళ్ళను చీల్చాలి అనేది మా పార్టీ యొక్క విధానం కాదు. సో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు వాళ్ళకు సహకారం చేస్తారు, వాళ్ళు వీళ్ళకి సహకారం చేస్తారు, అది జరిగేటటువంటి తతంగం కాబట్టి. సో దట్ ఈస్ ద కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక విధానం, అంటే వాళ్ళకున్న పాలసీ. కానీ బీజేపీ వాస్తవంగా అయితే అలాంటి రాజకీయాలు అయితే చేయట్లేదు, అది కూడా చెయ్యం. ఒకవేళ అంటే వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళ యొక్క విధానాలు నచ్చక బీఆర్ఎస్తో ఉండలేక వచ్చినప్పుడు తప్పకుండా కూడా ఆ నాయకత్వాన్ని మేము వెల్కమ్ చేస్తాం. హరీష్ రావు బీజేపీలో చేరతారని లీకులు వస్తున్నాయి, ఇది ఎంతవరకు వాస్తవం? ఒకటైతే నిజం ఏంటంటే రాజకీయాల్లో అంటే మనకు ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ అంటే పార్టీ ఆలోచనకు వ్యతిరేకంగా పోయినప్పుడు ఒక విప్లవం అనేది వస్తుంది. మహారాష్ట్రలో చూసాం, వాస్తవంగా శివసేన బీజేపీ కలిసి పోటీ చేసింది. ప్రజలకు శివసేన బీజేపీ కూడా చెప్పింది ఫడ్నవీసే ముఖ్యమంత్రి అని చెప్పి. సో ప్రజలు బీజేపీకి శివసేన అలయన్స్కు ఓటేశారు. కానీ శివసేన ఏం చేసింది, ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి రాలేదు. సరే వాళ్ళు కాంగ్రెస్ ఎన్సీపీ వాళ్ళ యొక్క అలయన్స్ ప్రభుత్వం వచ్చింది. కానీ నిజమైనటువంటి ఎవరైతే ఒక శివసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అంటే ఒక ఐడియాలజీతో వచ్చిన ఎమ్మెల్యేలు, వాళ్ళతో కలవడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకోసం వాళ్ళంతా ఏం చేశారు, తిరుగుబాటు చేశారు. సిండే యొక్క నేతృత్వంలో తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి బయటికి వచ్చారు. అప్పుడు బీజేపీ సర్కారు ఏర్పడ్డది. సో సేమ్ టైం పవర్ కూడా సో పదే పదే నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలను తిట్టడం. నిజంగా కూడా దేశంలో నరేంద్ర మోడీ గారిని ఎవరు విమర్శించడానికి ఏ అంశం కూడా లేదు. కానీ శరద్ పవార్ గారు ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇన్ఫ్లుయెన్స్లో ఈ యొక్క ఎన్సీపీ యొక్క ఎగ్జిస్టింగ్ను ఇబ్బంది వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అజిత్ పవార్ వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. సో ఇలా తెలంగాణలో అదే చర్చ ఏంటంటే ఇక్కడ కూడా హరీష్ రావు రేపు నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద నిజంగా పోరాటం చేస్తుందా ఒక ప్రతిపక్షంగా, లేకపోతే అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తుందా అని వచ్చినప్పుడు, సో కొంతమంది నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్లో వాళ్ళందరూ కూడా ఏ క్షణానైనా కూడా అది ఒక బగ్గున పేలేటువంటి అంశం కనిపిస్తుంది. సో ఇలా ఆ చర్చ ఉంది, ఒక అంశం అయితే ఉంది, హరీష్ రావు రేపు రావచ్చు అనేది. సో దీనికంతా కూడా బేస్ ఏంటంటే ఈ మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిస్థితులే కాబట్టి. సో రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా కావచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఒక పార్టీ ఒక ఐడియాలజీతో ఒక విధానంతో పోయినప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. సో అట్లా కాకుండా బీజేపీని నిలువరించాలనేటువంటి ఒక కుట్రతో ఒకవేళ బీఆర్ఎస్ పోయినప్పుడు దాంట్లో నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో దానివల్ల కూడా రేపు జరగవచ్చు. బీజేపీలో ఈటెల వర్సెస్ బండే సంజయ్ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదే గత ఎన్నికల్లో మీ పార్టీ నెగిటివ్గా మారిందని చర్చ ఉంది, ఇది నిజమేనా? వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన బండి సంజయ్ గారు. సో 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీ అవకాశం ఇచ్చిండు, ఎంపీ గెలిచారు, పార్టీ అధ్యక్షుని ఇచ్చారు. వారి నేతృత్వంలో కూడా పార్టీ అగ్రెసివ్గా తెలంగాణలో పార్టీ యొక్క ఎజెండాతోటి, కేంద్ర పార్టీ యొక్క విధానంతో ప్రజల్లోకి పోయారు. సేమ్ టైం ఒక తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్తో ఒక బలమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నేతగా ఈటల రాజేందర్కు గుర్తింపు ఉంది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఏదైతే ఒక బలవంతంగా మరి తనను బయటికి పంపించారో తెలంగాణ సమాజంలో
మరి ఆయన బయటికి వచ్చిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ నిజంగా ఆయన హక్కును చేర్చుకున్నది. మళ్ళీ హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఒక బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. సో ఇవాళ కింద ఏదైతే ఉందో అంటే కొంత అనుచర వర్గాల్లో ఉన్నటువంటి కారణంగా వాస్తవం కొంత అంటే వాళ్ళకున్నటువంటి ఈ అనుచరులు చేసినటువంటి పొరపాట్లు ఇది ఏమవుతుందంటే ఒక సోషల్ మీడియాలో లేకపోతే మీడియా యొక్క క్రియేషన్లో ఇలా ఒక విభేదాలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా బీజేపీలో అయితే జనరల్గా ఏముంటుందంటే ఫైనల్గా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ చివరికి పార్టీ ఏదైతే నిర్ణయం జరుగుతుందో దానికి అనుగుణంగా నాయకత్వం పనిచేసినట్టు ఒక సిస్టమ్ బీజేపీ యొక్క అంటే కార్యపద్ధతి వర్కింగ్ సిస్టమ్ బీజేపీది. సో ఏదైనా ఉన్నా ఇలా ఈటల రాజేందర్ గారు కావచ్చు, అంతకన్నా ముందు వివేక్ వెంకటస్వామి కావచ్చు, విజయశాంతి గారు ఉన్నప్పుడు కావచ్చు, వీళ్ళందరూ ఒక భిన్నమైనటువంటి నేపథ్యం, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు సో పార్టీలో కలిపి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత ఇబ్బంది కనిపిస్తుంటుంది. సో అయినా వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకొని పార్టీ ముందుకు పోతూ ఉంది.